వెల్కమ్ టు వార్తాకిరణం న్యూస్. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటన. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరతామంటే నేతలను ఆహ్వానిస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలు. పోలవరం ఎడమ కాలువ పనులకు ఆమోదం. పాత ఉచిత ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్. మంత్రి కొలుసు పార్థసారథి. ఫామ్ హౌస్లో తీవ్ర భావోద్వేగం. కవితను ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి షేరుపై ఒక షేర్ను బోనస్గా అందించనున్నట్లు తెలిపారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో షేర్ హోల్డర్లకు 1.1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని తీర్మానం చేయనున్నట్టు స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రకటనతో 35 లక్షల మంది షేర్ హోల్డర్లు లాభం పొందనున్నారు. 10 lakh crore mark in annual revenues. Reliance's EBITDA was rupees 1,78,677 crores, while the net profit was rupees 79,020 crores. Reliance's exports were rupees 2,99,832 crores, accounting for 8.2% of India's total merchandise export. Reliance invested cumulatively over 5.28 lakh crores in the last 3 years. Reliance remained the single largest contributor to the national exchequer, contributing 1,86,440 crores through various taxes and duty in the financial year 23-24. In the last 3 years, Reliance's contribution to the exchequer crossed rupees 5.5 lakh crores, the highest by any Indian corporate. Reliance also expanded its social impact with a 25% increase in its annual CSR spending to rupees 1,592 crores. With this, Reliance's total CSR spend for the last 3 బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరతామంటే నేతలను ఆహ్వానిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అదే సమయంలో చేరే నేతలు అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని స్పష్టం చేశారు. గుంటూరులో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె సభ్యత్వ నమోదుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నారు. వారి సారథ్యంలో దేశవ్యాప్తంగా 11 కోట్ల మందిని సభ్యులుగా చేర్చి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ పరిణితి చెందింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత తిరిగి 2019 సంవత్సరంలో ఏదైతే నేను అన్నాను 3 సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఇంకొక 10% యాడ్ చేసుకోవటం, ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు ఇంకొక 7 కోట్ల మందిని అప్పుడు మనం చేర్చుకున్నాం. అప్పుడు ఆన్లైన్లోనూ చేయటం జరిగింది భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నమో యాప్లో కూడా చేయటం జరిగింది. సో ఆ 11 ఈ 7 కలిపితే 18 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 6 సంవత్సరాల తర్వాత 2014లో చేసాం. 6 సంవత్సరాల తర్వాత సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం చేయాలి. అయితే మధ్యలో కరోనా రావడం ఒకటి, 2 ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో నడ్డా గారి కార్యకాలం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు కూడా పొడిగించడం జరిగింది నేషనల్ కౌన్సిల్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అనుమతితోటి. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ రద్దుకు తీర్మానించింది. జగన్ సర్కారు 2019లో తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయాలని, దాని స్థానంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి మార్గదర్శకాలతో కూడిన సాంప్రదాయ టెండర్ విధానం అమలు చేయాలని నిశ్చయించింది. సాగునీటి వినియోగదారుల సంఘాలకు 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆ వివరాలను సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్సు శుక్లాతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు తెలిపారు. సంబంధించిన సమాచారం అంతా కూడా మంత్రులకి ఆన్లైన్లో అందుబాటులో ఉండటం మూలంగా కొద్ది సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ. సో మొత్తం రాబోయే రోజుల్లో ప్రభుత్వం అంతా కూడా కొత్త టెక్నాలజీని వినియోగించుకొని ఉన్న యాప్స్ని, యూజ్డ్ కేసెస్ మొత్తం ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న యూజ్డ్ కేసెస్ని అన్నిటినీ కూడా సమగ్రంగా పరిశీలించి ఒక విధానాన్ని రూపొందించమని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా రిజల్యూషన్స్లో ఫస్ట్ పాయింట్, గతంలో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి సచివాలయ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీటిలో బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోలేదని చెప్పేసి కొంతమంది మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళటం, ఆ బీకామ్ డిగ్రీని కూడా కన్సిడర్ చేయమని చెప్పటం జరిగిన ధర్మలా మరి 269 సూపర్ న్యూమరీ పోస్టులని శాంక్షన్ చేసి మరి వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో అబ్జర్వ్ చేసుకోవాలని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 3 వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, ఇంకా వాటిని సమర్థత ఏ విధంగా పెంచాలో, వారిని ఏ విధంగా జవాబుదారీతనం చేయాలో, ఇరిగేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి, రైతుల అవసరాలు తీర్చడంలో ఏ విధంగా జవాబుదారీ చేయాలో అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కూడా ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్లో తీసుకోమని చెప్పేసి, ఓటర్ లిస్టులో వాళ్ళను కూడా చేర్చమని చెప్పేసి, చేర్చే విధంగా పరిశీలించమని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ఏదైతే ఉందో రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ మూలంగా ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆ ఆబ్జెక్టివ్స్ని సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి, అంటే టెండర్స్లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏదైతే టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు 5.5 నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు. నిన్ననే హైదరాబాద్కు చేరుకున్న కవిత ఈరోజు ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కు వెళ్లారు. ఫామ్ హౌస్లో తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన చేతిని ముద్దు పెట్టారు. కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తలడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని హత్తుకున్నారు. కూతురిని చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. ఈ సందర్భంగా కవిత భర్త అనిల్, కుమారుడు కూడా అక్కడే ఉన్నారు.
మాచర్ల మండలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. గురువారం సాగర్ 20 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి 1,62,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుస్తూ ఉన్నారు. ఇన్ఫ్లో 210/408 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 210/408 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. గత కొద్ది రోజుల కిందట గన్నవరం నియోజకవర్గ పరిధిలోని గన్నవరం మండలం కేసరాపల్లి ఏలూరు కాలువలో గల్లంతైన గుడిసె రాజేష్ కోసం గాలింపు చర్యలు గురువారం చేపట్టారు. కేసరాపల్లి ఏలూరు కాలువ వద్దకు ఎన్డీఏ బృందం చేరుకున్నారు. గన్నవరం డీఎస్పీ సిఐ ఎంఆర్ఓ పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో స్థానికుల్లో ఈ గాలింపు చర్యల నేపథ్యంలో ఉత్కంఠత నెలకొంది. సైడ్ కూర్చోండి, సైడ్కి సార్ సత్య మారుతున్న జీవనశైలిని బట్టి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అవసరమని, ప్రజలకు మెరుగైన వైద్యం సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. యాదమరి మండలంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు కె మురళీమోహన్లు ప్రారంభించారు. పలువురు నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల లెవెల్లో ఈ మాత్రం బిల్డింగ్ మనం కట్టుకునే సొంత బిల్డింగ్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం చాలా మంచి. రూరల్ గ్రామీణ ప్రాంతంలో మొత్తంలో మనం అనూహ్యమైన అనారోగ్యాలు వస్తాయి. అనిపోయింది పల్లెటూరులో ఉన్నా కూడా అందరం ఇంతకుముందు పని చేయట్లేదు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదు మన బాడీకి. ఇంతకుముందు పట్టణాల్లోనే ఎక్సర్సైజ్ చేసావు, పల్లెటూరులో ఏంటంటే పని చేసుకుంటే సరిపోయేది అనుకునేవాడు. వాళ్ళు పని చేయట్లేదు కాబట్టి మనకి ఇక్కడ డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా పెరిగిపోతా ఉంది. ఇంతకుముందు ఈ షుగర్ వ్యాధి పల్లెటూరులోకి వచ్చేది కాదు, ఇప్పుడు పల్లెటూరులో మొదలు పెట్టారు. ఈ ఆరోగ్య కేంద్రం ఓపెనింగ్ తో త్వరలోనే ఈ రోడ్డుకు సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ వస్తుంది. నేను మళ్ళీ మాట చెప్తున్నా, ఆ రోజు ప్రచారంలో వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మాట చెప్పామో
సౌకర్యాలున్నా, ఎన్ని రకాలైనటువంటి ఆస్తిపాస్తులున్నా, మంచి ఆరోగ్యం లేకపోతే అన్ని పురుషున్నా. అందుకే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి మనం కోరుకుంటాం, మాకు భోగభాగ్యాలు కావాలని. పూజారి కూడా చెప్తాడు, ఈయనకు భోగభాగ్యాలు ప్రసాదించని. ఆ భాగ్యం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ప్రతి పేదవాడు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పొందాలన్నటువంటి ఆకాంక్షతో ప్రభుత్వం పనిచేస్తుంది. కాకినాడ నగరం క్రీడా హబ్గా మారుతోందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. గురువారం కాకినాడలో జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కాకినాడ భానుగుడి సెంట్రల్ నుంచి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 3K రన్ను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జేసీ రాహుల్ మీనా తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు మెమరీ ఆఫ్ ధ్యాన్ చంద్ గారి నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం అందరం. సో కాకినాడలో కూడా మంచి ఎత్తున అన్ని స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఆఫ్ దమ్ అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, JNTU వీళ్ళందరం కూడా కలిసి ఒక 3K మార్చ్ చేయడం జరిగింది. ఫ్రమ్ భానుగుడి టు స్పోర్ట్స్ అకాడమీ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అకాడమీ వరకు మార్చ్ చేయడం జరిగింది. అలాగే ఒక ప్లెడ్జ్ కూడా, ఫిట్ ఇండియా ప్లెడ్జ్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు 30 నిమిషాలు మన కోసం, అలాగే మన కుటుంబ సభ్యుల్ని మనం 30 మినిట్స్ మనం ఫిట్నెస్ చేస్తూ మన కుటుంబ సభ్యుల్ని, మన మిత్రుల్ని, మన ఇంటి నైబర్స్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ, నాలెడ్జ్ని పంచుతూ, వాళ్ళని అందరినీ కూడా ఫిట్గా ఉండేలాగా ప్రోత్సహిస్తూ, వాళ్ళతో కలిసి ఫిట్గా ఉండాలని మేమందరం ప్లెడ్జ్ చేసాం. దీనివల్ల రానున్న రోజుల్లో భారతదేశం ఫిట్ ఇండియాలా కూడా మార్చి, అలాగే అందరూ హెల్తీగా ఉండి, మన సొసైటీ, మన లొకాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉంటూ ఇండియాని ఇంకా బలంగా చేకూర్చాలన్నదే ఉద్దేశం. దానికోసం ఈ 3K మార్చ్ని మొత్తం అందరం, పిల్లలు అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అందరం కలిపి కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి సన్మానం చేసి గార్లాండ్ చేసాం. సో నౌ దెర్ విల్ బి ప్రైజెస్ ఇస్తున్నాం. అలాగే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్కి, డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి, నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మెడల్స్ ఇచ్చి సత్కరిస్తాం. సో వచ్చే రోజుల్లో ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ఎంతోమంది ప్లేయర్స్, ఒలింపిక్స్ గెలిచి వచ్చిన ఆల్ ద ఒలింపిక్ ప్లేయర్స్ అందరికీ కూడా, ఒలింపిక్ విన్నర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి కూడా అన్ని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేంత విధంగా తీసుకెళ్లాలనేది ఒక ఉద్దేశం. అండ్ కంపల్సరీ కూడా ఐ బిలీవ్ దట్ దిస్ డిస్ట్రిక్ట్ విల్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ ద అప్కమింగ్ స్పోర్ట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ విల్ గెట్ సమ్ మెడల్స్ టు కాకినాడ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.